హాయ్ అండి. వెల్కమ్ టు కేకేఎస్ వ్లాగ్స్. మేము రీసెంట్‌గా కడియం నర్సరీస్‌కెళ్ళామనమాట. వర్షాకాలం కదా! ప్లాంట్స్ ఏమైనా కొందామని వెళ్ళాము. మనం నార్మల్‌గా ఫ్లవర్స్‌వి, ఫ్రూట్స్‌వి, వెజిటబుల్స్‌వి చూస్తాం. కానీ నర్సరీలో మాత్రం డిఫరెంట్‌గా ఉంటాయి కదా! ప్లాంట్స్ అంటే డెకరేషన్ టైపు ఓన్లీ అంటే కొన్ని ఏమో ఓన్లీ ఇన్‌సైడే పెరుగుతాయి. కొన్ని వాటర్ అవసరం లేదు. అలాంటివి డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నవి నేను పిక్స్ తీశాను. అంటే అవి వేటికి యూజ్ అవ్వవనమాట. వేటికి యూజ్ అవ్వంటే నా మీనింగ్ ఏంటంటే అంటే ఫ్రూట్స్ అవేమీ కాయవు. కానీ చూడడానికి చాలా నేచురల్‌గా, డెకరేటివ్‌గా చాలా బావుంటాయి. కొన్ని అలాంటివి తీశాను. అవే మీకు చూపిద్దామని పెట్టాననమాట. ఇవైతే అది ఉంటాయి కదా! రోడ్ సైడ్ పేపర్ ఫ్లవర్స్ అని వాటితో ఇలా ఆర్చి కింద భలే చేశారు అసలు నర్సరీలో. కొన్ని ఇటువంటి ఫ్లవర్స్ ఆర్చి కింద లవ్ సింబల్ షేప్‌లో అలాంటివి చాలా చూశాను. ఇలా డిఫరెంట్‌గా ఉన్నవన్నీ మీకు ఫొటోస్ తీసి పెట్టాను. ఇందులో కొన్ని ప్లాంట్స్ మేము కొనుక్కున్నాం. ఒకటి సంపంగి ఫ్లవరు, హైబ్రిడ్ సంపంగి ఫ్లవరు, మ్యాంగో అని ఇంకా డిఫరెంట్‌గా కొన్ని కొనుక్కున్నాం మేము కూడా ఇందులోనే. నర్సరీలో ఎక్కువ ఇటువంటివే ఎక్కువుంటవి. డెకరేటివ్స్ మళ్ళీ ఇంట్లోనే ఉంచి పెంచుకునేవి అటువంటివి ఎక్కువుంటాయి. అలాగే అన్ని రకాలు కూడా ఉంటాయి. వెజిటబుల్స్ అని, మనకి దొరకని ప్లాంట్స్ అన్నీ ప్రతీదీ ఉంటది. యాపిల్ ఉంటది. ప్రతి చోట దొరకదా కానీ నర్సరీలో మాత్రం కన్ఫర్మ్‌గా ఉంటది. అలా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. లేనిదంటూ అసలు లేనే లేదు. రోజ్ ఫ్లవర్స్‌లో అయితే ఇంకా కలర్స్ ఎన్నున్నాయో అసలు చెప్పలేనన్ని. మనకి ఏ కలర్, ఏ షేడ్ కావాలన్నా ఉంది. ఇదైతే ఎన్నో సంవత్సరాల నుంచే ఉందంట ఆ మొక్క. అందుకే అంతలా ఉంది. అలాంటివి ఇంకా ఉన్నాయి అక్కడ. కొన్ని తీసినవి నేను పెడుతున్నాను మీకు. అదైతే అసలు మేము తీసుకున్న ఆటిలో అయితే నాకది చాలా బా నచ్చింది. సంపంగి ఫ్లవర్. అది అది కూడా పిక్ వస్తది చూడండి. నెక్స్ట్ వస్తది. ఇది కూడా ఒక డెకరేటివ్ ప్లాంటే. ఇది ఔట్ సైడ్‌ది. ఇన్‌సైడ్‌వి కూడా ఉంటాయి. ఇది సంపంగి హైబ్రిడ్ సంపంగి అని. స్మెల్ మాత్రం అసలు ఎంతలా వస్తుందంటే చాలా బావుంది ఆ ప్లాంట్ కూడా. ఇంకా ఇండోర్‌వి కూడా చూసాం మేము. అంటే మొత్తం కవర్ చేసేసి సన్ రైజెస్ కూడా పడవు కదా! ఆ ప్లేస్‌లో. అలాంటి ప్లాంట్స్ కూడా ఉన్నాయి నర్సరీస్‌లో. అవి ఓన్లీ డెకరేటివ్సే. అంటే మనకి ఫ్లవర్స్ గానీ, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏమీ రావు వాటి నుంచి. ఓన్లీ డెకరేటివ్ పర్పస్. అంటే హౌస్‌లో ఇన్‌సైడ్ పెట్టుకుంటారు కదా కొంతమంది న్యాచురల్‌గా ఉండడం కోసం అటువంటివన్నమాట. అవి కూడా చూపిస్తాను. అలాగే అవి ఉంటాయి కదా ఫ్లవర్స్, క్యాబేజీ చిన్న ప్లాంట్ నుంచి ఎలా ఉంటదో కూడా అవి కూడా పిక్ తీసాననమాట. ఇది ప్రతి చోట మనకి దొరకవు కదా! అంటే మన ఇళ్ళ దగ్గర కూడా వస్తారు అమ్మడానికి. కానీ ప్రతి ప్లాంట్ రాదు కదా! ఓన్లీ ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవైతే వస్తాయి కానీ ఇలా డెకరేటివ్ మనం నర్సరీకెళ్తేనే చూడగలం. లేదంటే చూడలేం కదా! ఇండోర్‌వి అని చెప్పాను కదా! ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అన్నీ డెకరేటివే అనమాట. ఒక్కటి కూడా పలానా ఫ్రూట్ కాస్తది, పలానా లాభం దీనివల్ల అని ఏమీ లేదు. అన్నీ డెకరేటివ్సే. డిఫరెంట్ డిఫరెంట్స్. అక్కడే ఇంకా మనకి కుండీలు వేరే ఏమన్నా కావాలన్నా సరే అక్కడే అమ్మేస్తున్నారనమాట. అవి కూడా ప్లాంట్‌తో సహా ఇచ్చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీరు కూడా ఒకసారి వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేయండి. నర్సరీస్‌లో ప్లాంట్స్ చాలా బావుంటాయి. మీకు నచ్చితే తీసుకోండి కూడా. అలాగే కామెంట్ ఆన్ బిలో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే. ఈ ఆచి నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ కొమ్మతో ట్రై చేశాను. ఖచ్చితంగా